Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 స్పోర్ట్స్ కదా, బైక్లు ఇష్టపడతారు యా స్పోర్ట్స్ బైక్. సూపర్. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ. నేనేదో కొంచెం ఉంటుంది అనుకున్నా. లైఫ్లో ఇంత బ్యాలెన్స్డ్గా ఉంటావు, బట్ ప్రతి అమ్మాయికి కూడా ఒక ఏజ్ వచ్చేసరికి చాలా ఉంటాయి కదా, చాలా ఇన్ ద సెన్స్ ఇప్పుడు అమ్మా నాన్న ఇల్లు ఎలానో లవర్ భర్త పిల్లలు ఇవన్నీ కామన్. అలా ప్రేమ పెళ్ళి వీటి మీద ఏంటి అసలు నీ ఒపీనియన్? భలే లవ్తావు కదా అసలు, భలే పాయింట్కి వచ్చేస్తావు. ప్రేమ పెళ్ళి వీటి మీద ఒపీనియన్ అనే వర్డ్ నేను చెప్పలేను కానీ రోషన్, బట్ సి ఐ నెవర్ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ టైమ్. నువ్వే చూస్తున్నావు ఎన్ని సో అక్కడ సెట్ అవ్వేది కాదు కదా. ఐఎమ్ ఆల్వేస్ టూ బిజీ. ఏదర్ నాకు ఖాళీ దొరికిందంటే నేను నిద్రాదేవి. ట్రస్ట్ మీ, అసలు ఇలా కూర్చొని కూడా హ్యాపీగా పడుకోగలుగుతాను. ఇలా నాకు సపోర్ట్ కూడా అవసరం, ఇలా వెళ్ళిపోతాను నిద్రలోకి. నిద్రాదేవి నేను. దొరికితే పడుకోవడం, లేకపోతే నాకు వర్కౌట్స్ ఉండేవి, నా జిమ్నాస్టిక్స్వి నేను ఫోకస్ చేసుకుంటూ ఉండేదాన్ని. నా కెరియర్ బిజీ ఆర్ అదర్వైజ్ నేను అమ్మ నాన్న తమ్ముడు కూర్చుని నేను తమ్ముడితో ఎక్కువగా బయటికి వెళ్తూ ఉండేదాన్ని. టు బీ హానెస్ట్ దేర్ వర్ టైమ్స్, సో మెనీ టైమ్స్ నన్ను మా తమ్ముని ఖమ్మంలో అసలు చాలా మంది చూసినప్పుడు ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి ఈ అబ్బాయితోటే కనిపిస్తుంటుంది. నేను పెళ్ళయ్యారా, మీరు మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ అంతే. నాకు రూమర్స్ అంటే అలాగే ఉన్నాయి కానీ ఐ నెవర్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్, నేనంత ఆ జోన్లోకి వెళ్ళలేదు బికాజ్ ఐఎమ్ టూ పిక్కీ. నేను ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చినప్పుడే అసలు చాలా పిక్కీ చేస్తాను, నేను చాలా చూజీ చేస్తాను. నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనడానికి నేను చాలా సంవత్సరాలు టైం తీసుకుంటాను అనమాట ఒక పర్సన్ తోటి. సో దానివల్ల ప్రాబబ్లీ నాకు ఎక్కువ అటువంటి అవకాశాలు రాలేదు. వచ్చినవి కూడా ఇట్ డింట్ వర్క్అవుట్ వెల్. బట్ పెళ్ళి ఒపీనియన్, ఎస్, నాకు చాలా మంచిగా పెళ్లి చేసుకోవాలని ఉంది. చాలా ప్లాన్స్ ఉన్నాయి. నా పెళ్ళిలో ఇలా ఉండాలి, నేను ఇలా ఎంటర్ అయ్యేటప్పుడు ఈ మ్యూజిక్ ప్లే అవ్వాలి అనే కోరికలు కూడా నాకు ఉన్నాయి. నేను సాంగ్స్ అయ్యో అది చిన్నప్పటి నుంచి ఐఎమ్ సో గర్లీ ఇన్ దాట్. నేను పెళ్లి మండపంలోకి ఎంటర్ అవ్వగానే ఏ పాట ప్లే అవ్వాలి, నేను కూర్చున్నప్పుడు ఏ పాట ప్లే అవ్వాలి, నేను చేయి పెట్టి ఆయన్ని ఇలా చూడగానే ఏ పాట ప్లే, అంత డీటెయిల్డ్గా నేను నా చీర బార్డర్లో ఏ డిజైన్ ఉండాలి కూడా నేను డిసైడ్ చేసుకొని ఉన్నాను అనమాట. సో బట్ నేను ఆప్షన్ జెన్యూన్గా అమ్మ నాన్నకు వదిలేశాను. సో చూస్తున్నారు సంబంధాలు. రీసెంట్గా నేను చాలా మందితోటి మాట్లాడాను, చాలా కష్టపడి అన్ని మ్యాట్రిమోనీలోంచి రీసెంట్గా పీక్ ఇచ్చాను మా అమ్మని. నన్ను అన్ని మ్యాట్రిమోనీలోకి ఎక్కిచ్చేసింది మా అమ్మ. బట్ గోయింగ్ ఆన్, బట్ ఆప్షన్ మాత్రం అమ్మ వాళ్ళది. బట్ లైఫ్లో ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా? జెన్యూన్లీ టెల్లింగ్ యూ, నాకు నిజంగా రాలేదు. నన్ను ఎందుకు ప్రపోజ్ చేయలేదు అమ్మని కూడా. అమ్మ ఏంటమ్మా అందరికీ ఇన్ని ప్రపోజల్స్ వస్తాయి, నాకు మాత్రం వచ్చాయి కాదు. కానీ కొన్ని వచ్చాయి, అవి చాలా వియర్డ్గా వచ్చాయి. ఏమవిందంటే నేను జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ ఫస్ట్ నుంచే. స్కూల్లో నేను కరాటే ఒక లెవెల్ ఆఫ్ బెల్ట్ వరకు వెళ్ళాను. బయటికి వచ్చిన తర్వాత నేను కిక్ బాక్సింగ్ ఇస్ లైక్ రియల్లీ మై ఫేవరెట్ థింగ్. కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్ గట్టిగా చేసేదాన్ని. ఎందుకు ప్రపోజ్ చేస్తాడు ఆలోచించు. వామ్మో ఎందుకు వచ్చిన గోల, దీనికి అసలే నోరు పెద్దది, మళ్ళీ జిమ్నాస్టిక్స్ స్పోర్ట్స్ కూడా వెనక ముందు ఆలోచించుకుని నన్ను ఒక తన్నిద్ది అని జెన్యూన్గా నన్ను ప్రపోజ్ చేయలేదు తెలుసా. ఇప్పుడు అలా చెప్పామనుకుంటే చేసుకునేవాడు కూడా మళ్ళీ భయపడతాడు. పర్లేదు, ఆ మాత్రం భయం కూడా ఉండాలి. పర్లేదు, మొగుడి దగ్గరికి వచ్చేసరికి అవన్నీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. దట్ ప్రాపర్ హౌస్ వైఫ్ మెటీరియల్. ఇప్పుడు చెప్పావు కదా నేను ఎంట్రీ సాంగ్ ఇలా ఉండాలి, చీరకు బోర్డర్ ఇలా ఉండాలి, ఇలా తీసేటప్పుడు అబ్బాయిని చూడాలని. బట్ అబ్బాయి ఎలా ఉండాలో అది డిసైడ్ చేసావా? అబ్బాయి మహేష్ బాబు లాగా ఉండాలి, ప్రభాస్ హైట్ ఉండాలి, నన్ను ఎన్టీఆర్ లాగా డాన్స్ చేయాలి, నాకు రూల్స్ డైలాగ్ చెప్పాలి. వద్దొద్దు ఇంకా పెట్టకు, ఇవన్నీ కాంట్రవర్సీలు తీయకు, నన్ను అందరి పేర్లు అంత వాడకులే. బట్ ఐ హ్యాడ్ సెట్ ఆఫ్ థింగ్స్, కానీ ఇంత సినిమాటిక్గా అయితే పెట్టుకోలేదు నేను. అవి చాలా సింపుల్గా ఉంటివి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం అగైన్ చెప్పాను కదా, టైం చూస్ చేసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. సో బట్ నాట్ దిస్ క్వాలిటీస్. ఐ వాంట్ హిమ్ టు బి లిటిల్ గుడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి ఎడ్యుకేటెడ్ ఉండాలి అనేసి. వస్తే కాఫీ పెట్టాలి, కొంచెం వంట చేయడం వచ్చి ఉండాలి. తెలుసు, ఓపెన్గా ఒప్పుకుంటున్నా ఈ విషయం నేను. నాకు మా ఇంట్లో ఉప్పు ఎక్కడుందో కూడా తెలియదు. ఎగ్జాజరేట్ చేయట్లేదు రోషన్, ఐఎమ్ బీయింగ్ జెన్యూన్ విత్ యూ. ఉప్పు ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పటికీ కూడా నన్ను వంటింట్లోకి వెళ్తే కూడా రావే వంట నేర్చుకోవే అని ఏదో డైలాగ్ కొట్టిది, వెళ్ళి నిల్చిన తర్వాత మొత్తం మా అమ్మే చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నాకు ఆ ఛాన్స్ కూడా రాలేదు. ఇప్పుడు క్యాంప్స్ అని, నేషనల్స్ అని, టూర్స్ అని, మళ్ళీ ఈ కెరియర్లోకి వచ్చిన తర్వాత సగం 3 సంవత్సరాలు అసలు అవుట్ ఆఫ్ ద హోమ్లోనే ఉన్నా నేను. ఐపీఎల్ అని, వరల్డ్ కప్ అని మొత్తం ముంబైలోనే ఉండేదాన్ని. సో ఐ నెవర్ గాట్ దట్ ఆపర్చునిటీ. సో నా హస్బెండ్కి కొంచెం వంట తెలిసి ఉండాలి రాబోయే వారికి. అండ్ ఐ వాంట్ సంబడీ టు బీ హూస్ లిటిల్ మెచ్యూర్డ్ థింకింగ్ అండ్ ఆల్.
బికాజ్ నేను చాలా అల్లరి పిల్లని, నేను చాలా స్పాంటేనియస్, నాకు చాలా క్విక్ డెసిషన్స్ ఉంటుంటాయి. నేను అనుకున్నాను ఓకే ఇది చేసేద్దాం, ఓకే కానీ ఇలాగే చేసేద్దాం, నువ్వు ఎలాగంటే అలా అలా వెళ్ళిపోతుంటాను. బట్ ఐ వాంట్ సంబడీ హూ కుడ్ జస్ట్ కామ్ డౌన్, దీని వాల్యూ చూడు, దీని ఫ్యూచర్లో నీకు ఇది ఇంత హెల్ప్ అయ్యిద్ది, దీని గురించి నువ్వు క్విక్ డెసిషన్ తీసుకో, అలా సెటిల్ చేసే పర్సన్ ఉండాలని కోరుకుంటున్నాను. కొంచెం నాకంటే కొంచెం హైట్ ఉంటే చాలా, ఎందుకంటే నాకు హై హీల్స్ అంటే చాలా ఇష్టం రోషన్. సో ఐ వాంట్ టు వేర్ హై హీల్స్ పెళ్ళైన తర్వాత. ఎంత హైట్ మీద? అండ్ 5'6". 5'7" అన్న అబ్బాయి రండి. 5'9", 5'10" చెప్పు. 5'10" ఉండాలి. 5'9", 5'9". నేను హిల్స్ వేస్తే కొంచెం ఇంత హిల్స్ వేస్తాం కదా, సో నేను పైకి. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత నేహ అనేది? నా ఫస్ట్ రెమ్యూనరేషన్ ఫర్ మై షో, ఇక్కడ ఇంకొక చిన్న ఐ మేక్ నోటీస్, నేను అందరికీ బేసిక్గా తెలిసింది మహా న్యూస్ ఇస్ ఫస్ట్ వేర్ ఐ స్టార్టెడ్. కానీ దీనికంటే ముందు కూడా అంటే ఒక 1 year ముందు ఒక చిన్న కేబుల్ టీవీకి వర్క్ చేశాను నేను. జస్ట్ వెనకాల గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉండేది, కాలర్స్ది ఉండేది. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు పికప్ కాల్స్ తీసుకొని ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని గురించి మాట్లాడుతూ. సో నా ఫస్ట్ రెమ్యూనరేషన్ వాజ్ 500. ఓకే. ఇప్పుడు అందులో 5 lakhsకి వెళ్ళిపోయావు? అలా అవ్వాలని కోరుకుంటున్నా. తదాస్తు ప్లీజ్. తదాస్తు అనేది అవ్వలేదు, 5 lakhs అవ్వలేదు. ఇప్పుడు ఒక నెంబర్ వరకు వచ్చా కానీ, బట్ 500లో నాకు మళ్ళీ ఆటో ఈటో, మళ్ళీ అందులో నేను మేకప్ వాళ్ళకి ఇచ్చుకోవాలి, నా అసిస్టెంట్కి ఇచ్చుకోవాలి. 500లో వాళ్ళకి, అన్నకి ఒక 200, అన్నకి ఒక ఆటో వచ్చినందుకు వాళ్ళకి ఇంకొక 100. సో నాకు 250 మిగిలేదు పర్ షో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఎగ్జాక్ట్లీ దట్స్ ఇది మహా న్యూస్ స్టార్ట్ చేసి 10 years అని అంటే దానికి ముందు 11 years. అది కొన్ని షోస్ మీకు ఒక 30 years ఉంటాయి. అప్పుడు 30యా? ఒక 20 కాదు, 37, 38 ఉంది. ఓ 38 ఉంది. అలా మన ఏజ్ ఒకటే కదా రోషన్? ఒకటే మన ఇద్దరు. మరి నేను ఒప్పుకుంటాను. నాది నాకు తెలిసినప్పుడు నీకు తెలియదు, నీది కూడా తెలుసు అంతే. ఇద్దరం ఒకేసారి అడుగులు వేసాం అనమాట ఇండస్ట్రీలో. యా టూ గ్రేట్. బట్ ఇన్ని రియాలిటీ షోలు చేసావు కదా, స్పోర్ట్స్లో, ప్రో కబడ్డీ, బట్ ఎప్పుడు మంచి పెద్ద పెద్ద రియాలిటీ షోలు ఉంటాయి కదా బాంబేలో, అలాంటి అంటే బిగ్ బాస్ అక్కడ ఉంది, అక్కడ ఎప్పుడు ట్రై చేయలేదా? అక్కడ కూడా నువ్వు ఫేమస్ కదా బాగా. నాకు చాలా అంటే ఒక విధంగా ఐ లవ్ దాట్ కైండ్ ఆఫ్ షోస్. దే ఆర్ రియల్లీ అమేజింగ్. అంటే ఎంతమంది ఆదరణ పొందారు అని అంటే దే ఆర్ రియల్లీ అమేజింగ్ షోస్ అండ్ ఆల్. కానీ ఏమో రోషన్, నేను దాని సైడ్ ఎప్పుడు ఆలోచించలేదు. బికాజ్ నేను అమ్మ కూర్చుని, యాజ్ ఐ సైడ్, నేను మా ఫ్యామిలీ తోటి, రిలేటివ్స్ తోటి చాలా ఎక్కువ బాండ్ అయిపోయి ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ టూ మెనీ థింగ్స్ టు హ్యాండిల్ హియర్. సో అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేను, అదొక్క రీజన్కి నేను ఎప్పుడు అటు సైడ్ ఆలోచించాను. అవునా? ప్రతిదానికి అమ్మ అమ్మ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నావు కదా, అసలు అమ్మని ఒకసారి పిలుద్దామా? ఓ ఐ యు షూర్? ఇఫ్ యూ కెన్ కన్విన్స్ తను మీదకి రాదు. డెఫినెట్గా ఇక్కడ వచ్చింది రోషన్, కన్విన్స్ చేసి కూర్చోబెడతాడు అంతే, తగ్గేదేలే అంటావా? డన్. ఓకే, లెట్స్ వెల్కమ్ నేహా చౌదరీస్ మదర్. హాయ్ ఆంటీ. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరేంటి నేహా కన్నా చాలా అందంగా ఉన్నారు. క్రియేటర్, నా క్రియేటర్ కదా. మీరు కూడా గేమ్స్ ఆడి 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 బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి మీకు కూడా. అప్పుడు అంత ఎంకరేజ్మెంట్ లేదు కదా. బట్ మీరు లైఫ్లో ఎలా ఉండాలో అవన్నీ నేహాలో తీర్చేసుకుంటున్నారా? చాలా చాలా చాలా. అది మల్టీ టాలెంటెడ్. నాకు కూతురు కాదు, కొడుకు. సో అందరికీ ఒక కొడుకు ఒక కూతురు ఉంటే బాగుంటుంది అనుకుంటారు, మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయ్యో, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటుందంటే చెప్పలేను.